నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రేపు పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసంగించనున్న ప్రధాని. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 16,347 పోస్టులను భర్తీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల పట్ల విస్తృత అవగాహన కల్పించిన అధికారులు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రేపు పౌరసేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ విజ్ఞాన్ భవనంలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. పౌర సేవలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రజా పరిపాలనలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలను అందిస్తారు. వివిధ విభాగాలలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా స్నేహితుడికి జన్మదిన శుభాకాంక్షలని పేర్కొన్నారు. భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి ఆయన పనిచేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు పనితీరు ప్రశంసనీయమన్నారు. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, విజనరీ లీడర్, కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో కూడా అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు మరెవరు కూడా లేరు. అదే మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదిన సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా తరఫున, తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నిర్ణయించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, మరి అటువంటి వ్యక్తి తాలూకు కృషి, దాని రుణం ఎప్పుడు కూడా మనం తీర్చుకోలేము. ఈ 75 సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో, రాత్రి పగలు రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నారో మనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు పాల్గొని పేదలకు బియ్యం, నిత్యావసరాలు, వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో యువత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని, అదే పందాలో చంద్రబాబు నాయుడు దీపం, ఉచిత బియ్యం, పెన్షన్ పథకాల అమలుతో పాటు శాశ్వత కరువు నివారణకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర రాస్తే అందులో సగం పేజీలు చరిత్ర రాయడానికి చంద్రబాబు నాయుడు గారి గురించే సరిపోతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనేటువంటి సిద్ధాంతంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అంటే కిలో 2 రూపాయల బియ్యం కాడి నుంచి, చీరా దావతి కాడి నుంచి, మరి ఏదైతే పక్కా ఇళ్ళు నిర్మాణం కాడి నుంచి, పెన్షన్లు పెట్టడం దగ్గర నుంచి, మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి, తాలూకా వ్యవస్థను రద్దు చేసే దగ్గర నుంచి
మహిళలకు సమానంగా మరి మగవాళ్లతో పాటు ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయం దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి మొదలైనటువంటి ఆ చరిత్ర మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి విధంగా డ్వాక్రా దేశ ఆర్థిక అభివృద్ధిలో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వీరి పనితీరు వల్ల ఆర్థికంగా దేశం ఇతర అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్తుందని అన్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ కంపెనీ సెక్రటరీస్ సంస్థకు చెందిన నూతన భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పటికే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పారు. हुआ है क्योंकि आज बढ़ते हुए देश का आर्थिक स्थिति देखते हुए आज जो भारत एक 5 ट्रिलियन इकोनॉमी रीच होने के लिए जो टारगेट प्रधानमंत्री रखे हैं उसको पहुंचने में कंपनी सेक्रेटरीज का रोल बहुत बड़ा जिम्मेदारी बनता है और कंपनी सेक्रेटरी से ही गुड गवर्नेंस को हो और देश का आर्थिक स्थिति बढ़ाने में वो हो और एम्प्लॉयमेंट जनरेशन में भी हो और देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी करने में भी हो. ऐसी एक्टिविटी में कंपनी सेक्रेटरीज का बहुत बड़ा रोल होता है. इसमें इस सुंदर शुभ संदर्भ में आज हैदराबाद में नया बिल्डिंग बनाने का जो ICSI का नेशनल लेवल और हैदराबाद सिटी कमेटी दोनों तय किया है और मैं बहुत खुशी से शुभकामनाएं देना चाहता हूं. हैदराबाद चैप्टर वन ऑफ द वाइब्रेंट चैप्टर है कंपनी सेक्रेटरीज का. उनका नेतृत्व में हैदराबाद में आर्थिक स्थिति बड़ा होगा, कंपनीज भी कॉरपोरेट सेक्टर भी शक्तिशाली बनेगा, हैदराबाद में एम्प्लॉयमेंट जनरेशन बढ़ेगा. हैदराबाद वन ऑफ दी टफेस्ट बिजनेस. ఆంధ్రప్రదేశ్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు భర్తీకి గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమంలో విడుదల చేయగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఈ రోజు నుంచి అందుబాటులో ఉంచింది. ఇక ఈ రోజు నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 20వ తేదీన నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. దేశంలో ఒకనాడు వలసలకు చిరునామాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో నేడు వలసలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అంటున్నారు లబ్ధిదారులు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. గ్రామీణ ప్రాంతాలలో వయోజనులందరికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు వేతన ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంత కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. దీంతో వలసలు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించడంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సుమారు 5 లక్షల జాబ్ కార్డులు జారీ చేశారు. జిల్లాలోని రణస్థలం మండలం పిస్సిని పంచాయతీ పరిధిలో పతివాడపాలెం గ్రామానికి చెందిన 100 మంది కూలీలు కలసికట్టుగా ముందుకు వచ్చి చాకలి చెరువు పనులు చేస్తున్నారు. మాకు ఇక్కడ పతివాడపాలెంలో పని పెట్టారు. ఈ సాకలి బందరు పని పెట్టారు. ఆ పని మేము చేసుకుంటాను. మాకు కల్పించినారు 100 రోజులు. 100 రోజులు మేము చేస్తాను. అటు మీదట మరి దానివల్లే మాకు పోషకర్థం అవుతుంది. మాకు అందరికి కూడా పని జరుగుతుంది. వలస వెళ్లకుండా మాకు ఈ చేతి పనులు రావడం మాకు ఎంతో మేలు జరిగింది. మాకు
ఒక 5 మాసాలు పని చెప్తున్నారు. ఈ 5 మాసాలు సీజన్లోని యాసిడ్లోని మాకు ఈ పని అందువల్ల మాకు కాలం వెళ్తుంది, మేము ఇటు వెళ్ళలేదు. పని సమయాల్లో కూడా వెసులుబాటు కల్పించడంతో చెరువు పూడికితీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనివల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని గ్రామస్తులు అంటున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ ఐక్యంగా పనులు చేయడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పని దినాలు కాకుండా 150 రోజులకు పెంచాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. ముందు పనులే వేయట్లేదు, ఈ పనుల వల్ల మేము బతుకుతాము. ఈ పూలు మాకు ఆపటైనా చాలు, మాకు ఇదే పని కంట్రోల్గా ఇలాగ వెళ్తే మా పని చేసుకొని మేము బతుకుతాం. దీని మీద మాకు ఆధార్ వేయట్లేదు, ఇదే ఆధారం మాకు. జీవనోపాధి కోసం ఉన్న చోటే కలిసికట్టుగా ఉపాధి హామీ పనులు కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన సైతం సులువవుతోంది. అగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కర్నూలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జనసంద్రంతో ఉండే అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్స్, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్లు, పాఠశాలలు, పరిశ్రమలు, పెట్రోల్ పంపులు మొదలగు ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుకోండి, లేకపోతే హోటల్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, వేర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ యాక్సిడెంట్స్, యూ హ్యావ్ టు హ్యావ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్. ఎన్ఓసి ఉన్న మాకు ఉంది, ఓసీ అంటే ఎన్ఓసి ఉంటుంది ఒక 5 years అని. మనం 5 years కాకుండా ఒక 3 monthsకో 6 monthsకో వచ్చి అందరికి ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు. చేసుకోకుండా ఎప్పుడైనా డిజాస్టర్ అయిందంటే ఇట్ బికమ్ ఎ మేజర్ సబ్జెక్ట్, మేజర్ ఇష్యూ అవుతుంది. అలాగే ఎక్విప్మెంట్స్ కూడా నేను రీజనల్ ఫైర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేశాను, ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలా, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలా. నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు ప్రపోజల్స్ పంపిస్తే ఏమైనా పుష్ చేసి ఫాలో అప్ చేసేదానికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ రంగ సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బ్యాంక్ ఖాతాలను అందిస్తోందని కెనరా బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ బ్రహ్మరాంబిక తెలిపారు. అనంతపురం జిల్లా కురుకుంట గ్రామంలో ఈరోజు ప్రధానమంత్రి జన్ధన్ యోజనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ధన్ యోజన సౌలభ్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి జన్ధన్ యోజన అకౌంట్ కింద ఈరోజు కురుగుంట్ల గ్రామంలో దాదాపుగా 100 అకౌంట్లు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. జనసురక్ష యోజన కార్యక్రమంలో భాగంగా ఇందులో భాగంగా 100 మందికి అకౌంట్లు ఓపెన్ చేయడమే కాకుండా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 50 మందికి గాను ఇన్సూరెన్స్లు కూడా కవర్ చేయడం జరిగింది. దీని ద్వారా పేద మధ్య తరగతి కుటుంబస్తులు ఎవరైతే ఉండింటారో వాళ్ళకి అయినా ప్రమాదం జరిగినప్పుడు 2 లక్షల రూపాయల వరకు బీమా అందించే సౌకర్యం కూడా కలుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు జన్ధన్ యోజన అకౌంట్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే పేద మధ్యతరగతి కుటుంబస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బ్యాంకులో ఖాతాలని కల్పించి వాళ్ళందరినీ భాగస్వామ్యులను చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే మేము ఆర్థిక అక్షరాస్యత కేంద్రం తరపున జిల్లాలో విరివిగా అవగాహన. వార్తల్లో విరామం తీసుకుందాం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా, చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
వార్తలకు తిరిగి స్వాగతం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ టాక్సీలను పట్టణాలు, నగరాలలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ముందుండేవి. అయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నరేంద్ర మోదీ సైతం ప్రకటించారు. आप सभी वर्टिपोर्ट जैसे इनोवेशन से भी परिचित हैं। ये एयर ट्रांसपोर्ट का एक ऐसा मॉडल है जो शहरों में ईज ऑफ ट्रैवल को बढ़ाने लगा है। हम भारत को एडवांस एयर मोबिलिटी के लिए भी तैयार कर रहे हैं। वो दिन दूर नहीं जब एयर टैक्सी में सफर एक सच्चाई बन जाएगी और सामान्य बन जाने की संभावना भी है। ట్రాఫిక్ తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో దీనిపై అధ్యయనం చేశారు గుంటూరు జిల్లాకు చెందిన అభిరామ్ చావా. దేశ విదేశాల్లో ఎయిర్ టాక్సీల రంగంలో జరుగుతున్న పరిశోధనలను పరిశీలించి పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఆ విశేషాలను మా దూరదర్శన్ గుంటూరు జిల్లా ప్రతినిధి ఎం రవిశంకర్ మాటల్లో చూద్దాం. గుంటూరు నగరానికి చెందిన చావా అభిరామ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఎస్పెషల్లీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో తనకున్న ఆసక్తిని నిజం చేసుకోవడానికి తిరిగి మన భారతదేశానికి వచ్చారు. గుంటూరులో ఏదైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉందో నల్లచెరువులో ఇప్పుడు మనం ఉన్నాము ఆయన వర్క్షాప్లో. ఈ వర్క్షాప్లో తయారు చేస్తున్న ఈ తాజా వాహనం ఏదైతే ఉందో ఉన్న దూరాలని బాగా తగ్గించడానికి, రవాణా సమయాన్ని తగ్గించడానికి మన స్థానికంగా కనుక చూసుకుంటే గుంటూరు నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది సుమారుగా ఇప్పుడు 2.5-3 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిని తగ్గించడానికి నేరుగా కేవలం హాఫ్ అన్ అవర్ లోపే ట్రాఫిక్ సమస్యలను అధిగమిస్తూ అక్కడికి చేరడానికి కూడా ఒక వాహనాన్ని ఆయన తయారు చేస్తున్నారు. మంగళగిరిలో జరిగిన ఇంటర్నేషనల్ డ్రోన్ సమ్మిట్లో మన రాష్ట్రం దేశం మొత్తం దృష్టిని కూడా ఎంతో ఆకర్షించడం జరిగింది. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్ల యూసేజ్లో కూడా తాజాగా జరిగిన విజయవాడ వరదల్లో మనం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా కితాబిచ్చింది. ఇట్లాంటి వాహనాలు కనుక మనకు అందుబాటులో వస్తే అట్లాగే వరదల్లో చిక్కుకుపోయిన మనుషులను కూడా కాపాడడానికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని కూడా చెప్పవచ్చు. పైలట్ లేని ఈ వాహనాలను డీజీసీఏ అనుమతించదు కాబట్టి పైలట్ కూడా ఉండేలా 2 సీట్లు, 3 సీట్లతో ఎయిర్ టాక్సీలు తయారు చేస్తున్నారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే ప్రాజెక్టులు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి రావడానికి, లేదు సిటీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇది అలానే కాకుండా ఎయిర్ అంబులెన్స్ లాగాను డిజాస్టర్ రెస్పాన్స్లోనూ బాగా పనిచేస్తుంది. సో మాకు స్కిల్ లేబర్ వచ్చరికి ఓవరాల్ ఇండియా పరంగా కావాలండి, అండ్ అలానే కొన్నిసార్లు అబ్రాడ్ నుంచి కూడా కావాల్సి వస్తుంది. సో వాళ్ళు మెట్రోపాలిటన్ దాటి బయటికి రావడానికి ఇష్టపడలేదు. సో దానివల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశామండి. సో ప్రస్తుతానికి పాలసీ అనేది డ్రాఫ్ట్ స్టేజ్లో ఉందండి. అది తొందరగా పాలసీ వచ్చి సర్టిఫికేషన్ అనేది తొందరగా కంప్లీట్ అయితే ఇవి తొందరగా అందుబాటులోకి వస్తాయి. ఈ ఎయిర్ టాక్సీ రూపకల్పనకు మోటార్లు మినహా మిగతా పరికరాలన్నీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కావడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. సుమారుగా 60 మంది ఇప్పుడు ఈ వర్క్షాప్లో పనిచేస్తున్నారు. అట్లాంటిది ముందు ఇట్లాంటివి కనుక మరిన్ని అవకాశాలు వస్తే స్కిల్డ్ అండ్ నాన్ స్కిల్డ్ లేబర్కి కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. రవిశంకర్, దూరదర్శన్ న్యూస్, గుంటూరు. అవసరమని ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నాయక్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాలు ముగింపుకు చేరుకుంటున్న నేపథ్యంలో పుట్టపర్తిలోని జిల్లా అగ్నిమాపక కేంద్రం వద్ద అధికారులకు అగ్ని ప్రమాదాలపై సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందన్నారు. స్టేట్ నుంచి అగ్నిమాపక ఫైర్ సర్వీస్ వీక్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు ఆ సంవత్సరంలో ఫైర్ సిబ్బంది ఎవరైనా సరే పనిచేసి ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ కమామరేషన్ డే అనేటువంటి ప్రోగ్రామ్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు సంతాప దినాలు లాగా చిత్రీకరిస్తాము. తర్వాత రెండో రోజు వచ్చేసి ప్రముఖ కూడళ్ళు అంటే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రముఖ కూడళ్ళందు అగ్ని ప్రమాదాలు జరుపుకోకుండా మనం వాడేటువంటి బ్రాంచ్లు కానివ్వండి వేరియస్ ఎక్విప్మెంట్ని డెమాన్స్ట్రేషన్ చేస్తూ పబ్లిక్లో అవేర్నెస్ని కల్పిస్తాం. అదేవిధంగా కరపత్రాలను కూడా పంచడం జరుగుతుంది. తర్వాత మూడో రోజు వచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఇటీవల కాలంలో మన బహుళ అంతస్తు బిల్డింగ్లు ఎక్కువైపోయినాయి కాబట్టి అందులో గ్యాస్ ప్రమాదాలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఈ ఫైర్స్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. కావున ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు వీటి పట్ల అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ పండుగ కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలకు ప్రేరణిస్తుందని, యేసుక్రీస్తు బోధనలు మానవాళికి ప్రేమ, త్యాగం మార్గాన్ని అనుసరించేందుకు ప్రేరేపిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ పవిత్ర దినం ప్రతి ఒక్కరిలో దయ, కరుణ పెంపొందించాలని ప్రధాని మోదీ తెలిపారు. అందమైన లోయలు, అడుగడుగున సొరంగాలు, వందల సంఖ్యలో వంతెనలు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన, ఇవన్నీ దారి పొడవునా తారసపడతాయి. సుదీర్ఘంగా సాగే ప్రయాణంలో కనువిందు చేస్తాయి. ఇంతకీ ఇవన్నీ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాశ్మీర్ భారత భూతల స్వర్గం. కానీ రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి విషయంలో మాత్రం అడుగడుగున అవరోధాలు. కారణం ఈ ప్రాంతం భౌతిక స్వరూపం. ఎటు చూసినా కొండలు, లోయలే కనిపిస్తాయి. దీంతో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే గంటకు పైనే పట్టేది. ఇక శ్రీనగర్ నుంచి జమ్మూ ప్రయాణం అంటే అబ్బో అదో ప్రయాసే. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 280 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 8 గంటలు. ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా అధునాతన రైలు, అది నడిపించేందుకు మార్గం అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. తద్వారా కాశ్మీర్లో తొలిసారి నడిచే వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. జమ్మూలోని కాట్రా నుంచి కాశ్మీర్కు తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలు ఉదంపూర్, కాట్రా, శ్రీనగర్, బారాముల్లాల మధ్య నడిచేలా 272 కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైలు మార్గం ప్రాజెక్టు పూర్తయింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే జమ్మూ నుంచి శ్రీనగర్కు ప్రయాణం సమయం సగానికి తగ్గనుంది. వాస్తవంగా ఈ రెండు మార్గాల మధ్య ప్రయాణ సమయం 6 గంటల 20 నిమిషాలు. వందే భారత్ రాకతో 3 గంటల్లోనే చేరుకోవడానికి మార్గం సుగమనమైంది. జమ్మూ కాట్రా శ్రీనగర్ రైలు లింకు ప్రాజెక్ట్ ఈ ఏడాది మార్చి నెలలోనే పూర్తయింది. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. రైల్వే భద్రతా కమిషన్ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపింది. ఈ రైలు ప్రారంభోత్సవంలో కాశ్మీర్కు ప్రత్యేక రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఈ సేవలను ప్రారంభిస్తున్నారు. అలాగే చీనాపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కూడా ఇదే మార్గంలో నిర్మితమైంది. ఈ రైలు మార్గంలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన కావడం విశేషం. దీని ఎత్తు 359 మీటర్లు. ప్యారిస్లోని ఐఫిల్ టవర్తో పోలిస్తే 35 మీటర్లు ఎక్కువ. ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. 272 కిలోమీటర్ల పొడవున్న రైలు మార్గంలో 119 కిలోమీటర్ల మేర 38 సొరంగాలున్నాయి. వీటిలో అత్యంత పొడవైన సొరంగం నిడివి 12.75 కిలోమీటర్లు. మొత్తం వంతెనల సంఖ్య 927. వాస్తవంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 1997లో ప్రారంభమైంది. కాగా ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం నెలకొంది. అప్పట్లో అంతగా అందుబాటులోకి రాని సాంకేతిక పరిజ్ఞానం సైతం దీనికి కారణమైంది. అలాగే ఒక్కో దశను దాటుకుంటూ 2.5 దశాబ్దాల అనంతరం సాకారమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 20 నుంచి 30 వరకు అమెరికా, పెరు దేశాలలో పర్యటించనున్నారు. ఈ రాత్రికి అమెరికా పయనం కానున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 25 వరకు శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని హోవర్ ఇన్స్టిట్యూట్లో వికసిత్ భారత్కు 2047 పునాదులు వేయడం అనే అంశంపై కీలక ప్రసంగం చేస్తారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశాలతో పాటు ద్వైపాక్షిక సమావేశాలలోనూ పాల్గొంటారు. ప్రవాస భారతీయులను కలుస్తారు. అనంతరం ఈ నెల 26 నుంచి 30 వరకు పెరూలో పర్యటిస్తారు. గ్రామీణ ప్రాంత కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఏలూరు జిల్లాలోని ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులతో గ్రామస్తులకు ఆర్థిక భరోసా లభిస్తోంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యంతో సంబంధం లేకుండా పనిచేసేందుకు చొరవ చూపే గ్రామీణ కుటుంబ వయోజనులందరికీ ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు వేతన ఉపాధి హామీ కల్పించి గ్రామీణ ప్రాంత కుటుంబాలకు జీవనోపాధి భద్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద 69,81,906 మందికి ఇప్పటి వరకు జాబ్ కార్డులను అందించారు. ఈ పథకం కింద ఏలూరు జిల్లాలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో ఈ పథకం ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఈ గ్రామానికి చెందిన మంచినీటి చెరువులోని పూడికను తీసే పనిని కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేసేందుకు అవకాశం కల్పించటంతో ఈ గ్రామాల్లో ప్రజలు ఎంతో భరోసాగా జీవనం సాగిస్తున్నారు. వేసవికాలం ఉపాధి పని వల్ల అన్ని మెడికల్ కిట్లు టెంట్లు వేసి వాటర్ ఇబ్బంది లేకుండా అన్నీ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేము వ్యవసాయం పనులు చేసుకుంటామండి. ఈ వ్యవసాయం పనులు ఈ ఎండాకాలం టైంలో మాకు పనులు లేక ఈ 3 నెలల్లో మాకు ఉపాధి పని కల్పించారండి. ఈ ఉపాధి పనులు మేము 2 వారాల నుంచి చేస్తున్నామండి. మాకు 307 రూపాయలు పడుతున్నాయండి అకౌంట్లో కూడా. అలాగే మాకు ఇక్కడ మేము పొద్దుట 6 గంటల నుంచి వచ్చి 10 వరకు చేస్తున్నామండి ఇక్కడ వర్క్ అనేది. నెక్స్ట్ పనిలో ఏంటంటే మాకు ఒక వాటర్ అను ప్లస్ కళ్ళు తిరిగి పడిపోయినా ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మాకు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అను టెంట్ వాటర్ అనేది మాకు ఇక్కడ సప్లై చేయడం జరిగిందండి. ఈ వేసవి కాలంలో పనులు దొరకని పరిస్థితిలో ఈ పథకం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ పథకంతో ఉన్న గ్రామంలోనే వారు జీవనోపాధి పొందటంతో పాటు గ్రామంలో పనులు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రోజు 307 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతున్నట్లు పేర్కొన్నారు. మేము వ్యవసాయ కూలీలమండి మేము. అయితే మాకు ఆ వ్యవసాయం పని లేనప్పుడు మాకు గవర్నమెంట్ ఈ పని ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఆ పని లేనప్పుడు ఈ పని ఉపయోగపరుచుకుంటున్నామండి. ఈ గ్రామంలో మాకు ఇది అంత ముఖ్యమైన పని అండి. మాకు ఇది ఆ పని లేనప్పుడు ఈ పని పెట్టినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలండి. మాకు మంచినీళ్ళు కానీ ఏమన్నా సరే అందుబాటులో ఉండేది మాకు ఈ చెరువు అండి. ఇది ఈ చెరువు మరి మేము చాలా లబ్ధి పొందుతున్నామండి. మేము ఈ గ్రామంలో 1200 జాబ్ కార్డుల ద్వారా 700 మంది కూలీలకు పని కల్పిస్తున్నామన్నారు. పని సమయంలో అలసిపోయిన వారికి సేద తీరే నిమిత్తం టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మంచినీటి సౌకర్యంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా జనార్దన్ చెరువులో కూలీలు పనిచేయడం జరుగుతుంది. ఈ చాటపర్రు గ్రామ పంచాయతీకి సంబంధించి 1200 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో 700 మంది కూలీలు మనకి పనికి రావడం జరిగింది ఈరోజు. ఇది ఈ చెరువులో పనిచేయడం వల్ల ఈ గ్రామంలో మంచినీటి సౌకర్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎందరో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. జమ్మూ కాశ్మీర్లోని ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా శ్రీనగర్లోని అనంతనాగ్, సింతాన్, కిష్ట్వార్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. అధిక మొత్తంలో మంచు రోడ్లపై పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కొకేర్నాగ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సుహైల్ అహ్మద్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అనంతనాగ్ రహదారిని ఈ రోజంతా మూసివేస్తున్నట్లు తెలిపారు. అయితే వాతావరణం మెరుగైన వెంటనే రహదారి పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.